71వ జాతీయ సినీ అవార్డులను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. హిందీ, తెలుగు, తమిళ్, పంజాబీ, ఇతర భాషల్లో వివిధ విభాగాల్లో విజేతలను ప్రకటించారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. ఈసారి జాతీయ ఉత్తమ నటుడిగా షారుఖ్ ఖాన్ తో పాటు 10th ఫెయిల్ సినిమా హీరో విక్రాంత్ మాన్సే కూడా ఎంపికయ్యాడు. బాలీవుడ్ సీనియర్ నటి రాణి ముఖర్జీకి జాతీయ ఉత్తమ నటి అవార్డు దక్కింది. ఇక ఉత్తమ తెలుగు చిత్రంగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి ఎంపికైంది. అయితే ఈ అవార్డులపై కొంతమంది హీరోల ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకించి మలయాళ సినీ ఫ్యాన్స్ ది గోట్ లైఫ్ సినిమాకి సంబంధించి పృథ్వీరాజ్ సుకుమారన్ కు అవార్డు దక్కలేదని వాపోతున్నారు. నిజానికి పృథ్వీరాజ్ ప్రదర్శించిన నటన అనన్య సామాన్యం. నజీబ్ అనే పాత్రలో ఆయన్ను చూస్తే అది నటన కాదు, అది జీవితం. బానిస బతుకును తాను ఒంటరిగా మోసుకుంటూ 31 కిలోల బరువు తగ్గి నటించడం మాటలు కాదు. కెమెరా ముందున్న ప్రతి సన్నివేశంలో అతడి మౌనమే పెద్ద ఎమోషన్ గా కనిపించింది. అలాగే తమిళంలో తంగలన్ చిత్రంలో విక్రమ్ చేసిన పాత్ర కూడా ఒక క్లాసిక్. శారీరకంగా, భావోద్వేగ పరంగా ఇంతవరకు చూసినంత శ్రమ ఆయన పెట్టారు. విక్రమ్ కు కూడా ఇది పర్ఫెక్ట్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ రోల్ అని సౌత్ జనమే కాదు, నార్త్ ఇండియాలో కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ఇద్దరి అద్భుత నటనల్ని జ్యూరీ సభ్యులు పరిగణలోకి తీసుకోలేదని వాపోతున్నారు. యానిమల్ మూవీలో కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన రణబీర్ కపూర్ కి నేషనల్ అవార్డు రాకపోవడం కూడా అభిమానులకు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. షారుఖ్ ఖాన్ కి బదులుగా రణబీర్ కపూర్ కి నేషనల్ అవార్డు ఇచ్చుంటే కరెక్ట్ గా ఉండేదంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే వైలెన్స్ ఎక్కువగా ఉన్న సినిమాలను ప్రోత్సహించినట్టు అవుతుందనే ఉద్దేశంతోనే యానిమల్ మూవీకి నేషనల్ అవార్డు రానట్టు ఇంకొందరు భావిస్తున్నారు. అలాగే హాయ్ నాన్న మూవీకి నేషనల్ అవార్డు రాకపోవడంపై నేచురల్ స్టార్ నాని కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. హాయ్ నాన్న మూవీకి అవార్డు రాకపోవడంపై హార్ట్ బ్రేక్ అయినట్టుగా ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ షేర్ చేశాడు నాని. అలాగే సలార్ మూవీకి అవార్డు రాకపోవడంపై ప్రభాస్ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డులను గెలుచుకున్న కేరళ స్టోరీ సినిమా విషయంలోనూ రచ్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వం ది కేరళ స్టోరీకి అవార్డులు ఇచ్చి తమ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీశారని కేరళ సీఎం పినరయి విజయన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సినిమాకు అవార్డు ఇవ్వడం ద్వారా కేంద్రం తమ రాష్ట్రం గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తుందని మండిపడ్డారు. అవార్డు నిర్ణయాన్ని రాష్ట్రానికి జరిగిన తీవ్ర అవమానంగా అభివర్ణించారు. జ్యూరీ కమిటీ ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని అనుసరిస్తుందని ఆరోపించారు. ఈ మూవీ రిలీజ్ సమయంలోనే కేరళ సీఎం అధికార కమ్యూనిస్ట్ పార్టీ సినిమాను తీవ్రంగా వ్యతిరేకించారు. తాజాగా జాతీయ అవార్డు రావడంతో కేరళ సీఎం మరోసారి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.